మీకు గ్యాస్ సబ్సిడీ రావడం ఆగిపోయిందా? గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యింది కానీ అకౌంట్లో డబ్బులు పడలేదా? ఇలా ఎందుకు జరుగుతోంది? మీ డబ్బు ఎక్కడికి పోతుంది అని ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? భారత ప్రభుత్వం ఈ పహాల్ డిబిటిఎల్ స్కీమ్ ద్వారా సబ్సిడీని డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లకే పంపిస్తుంది. నిజమైన లబ్ధిదారులకే డబ్బులు అందించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. అయితే అప్లై చేసుకున్నాక కూడా సబ్సిడీ రాలేదంటే అందుకు కొన్ని కారణాలు కూడా ఉంటాయి. అందులో కొన్ని మెయిన్ రీజన్స్ చూసినట్లయితే, నెంబర్ 1, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోవడం, లేదంటే ఆధార్ కార్డ్తో లింకింగ్ ప్రాబ్లం ఉండటం. దీనికి సొల్యూషన్, వెంటనే మీ ఆధార్ కార్డ్ లింక్ అయిన బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి అప్డేట్ చేయించండి. నెంబర్ 2, డబ్బు ట్రాన్స్ఫర్ అయినా కూడా మీ అకౌంట్లో కనిపించకపోయే అవకాశం ఉంది. దీనికోసం మీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఆధార్ను వేరే బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి ఉందేమో చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ మ్యాపింగ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయండి. ఇక మూడవది, మీ గ్యాస్ ఏజెన్సీ లేదంటే మీ బ్యాంక్ నుండి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా సబ్సిడీ రాకపోవచ్చు. దీనికోసం మీరు డిబిటిఎల్ గ్రీవెన్స్ సెల్ని సంప్రదించండి. సిలిండర్ బుక్ చేసి 4 రోజులు అయినా సబ్సిడీ రాకపోతే ముందు బ్యాంక్లో క్లియర్ చేసుకొని ఫైనల్ స్టెప్ ఏంటంటే డిబిటిఎల్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయాలి. ఆ నెంబర్ 1800233355కి కాల్ చేయండి. ఇది పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ కాల్ సెంటర్. హెచ్పి గ్యాస్, ఇండియన్, భారత్ గ్యాస్ ఏ కస్టమర్ అయినా కాల్ చేయొచ్చు. వాళ్ళు మీ సమస్యను విని అప్డేట్స్ మొబైల్కి పంపిస్తారు. ఇది మన గ్యారంటీ సొల్యూషన్. ఇకపై ఎప్పుడైనా సబ్సిడీ గురించి డౌట్ వస్తే సింపుల్గా ఆన్లైన్లో చెక్ చేసుకోండి. యూనిఫైడ్ ఎల్పిజి పోర్టల్ mylpg.inకి వెళ్ళి అక్కడ మీ గ్యాస్ ప్రొవైడర్ సంబంధించిన వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. సబ్సిడీ స్టేటస్ లేదా పహాల్ స్టేటస్ అనే లింక్ పై క్లిక్ చేయండి. మీ ఎల్పిజి ఐడి లేదా ఆధార్ నంబర్ను ఎంటర్ చేయండి. దట్స్ ఆల్. మీ సబ్సిడీ స్టేటస్ కనిపిస్తుంది. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఈ సబ్సిడీ స్టేటస్ను ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇకపై మీ సబ్సిడీ ఆగిపోతే టెన్షన్ పడకండి. కరెక్ట్ నెంబర్కి కాల్ చేయండి, ఆన్లైన్లో చెక్ చేయండి, ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి.